స్టోరీ టైం తెలుగు. అక్క చెల్లెలు. రేపల్లె అనే ఊరిలో జానకి రాఘవయ్య అనే భార్యాభర్తలు ఉంటారు. వారిది వ్యవసాయ కుటుంబం. వారికి 2 కూతుళ్ళు. వారి పేర్లు ధరణి, వసుధ. ధరణి, వసుధలకి ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేముంటుంది. పెద్ద కూతురు ధరణి, వసుధ చిన్నది. 2 అక్కా చెల్లెళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అస్సలు గొడవలు పడేవారే కాదు. రోజూ సాయంత్రం అవగానే వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర చేరుకొని వారు చెప్పే కథలు వింటూ నిద్రపోతూ ఉంటారు. చెల్లి, అమ్మ నాన్న పొలం పని నుండి ఇంటికొచ్చేసరికి బాగా పొద్దుపోతుంది కదా, పైగా అలసిపోయేస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో పనంతా చేసేద్దామా? అలాగే అక్క, చేసేద్దాం. అలా అనుకుని 2 అక్కా చెల్లెళ్ళు చెరిసగం పని పంచుకొని చేస్తూ ఉంటారు. ధరణి తన భాగం పని మొత్తం పూర్తి చేసేసి చెల్లెలు వసుధ చేసే పనిలో సహాయం కూడా చేస్తుంది. చెల్లి, నువ్వు చిన్నదానివి కదా, ఇంత పని నువ్వు చేయలేవు, నేను కూడా చేస్తానులే అని ధరణి చెప్పి చెల్లెలు చేయాల్సిన పనిలో సగభాగం పని తనే చేసేస్తుంది. అక్క, నేనంటే నీకు ఎంత ప్రేమ అక్క, మనం ఇప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. అలా ఈ 2 అక్కా చెల్లెళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రతి విషయంలోనూ త్యాగాలు చేసుకుంటూ ఉంటారు. వారి అన్యోన్యతకి వారి తల్లి తండ్రి, నానమ్మ తాతయ్యలు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఇక 2 స్కూల్ చదువు పూర్తి చేసుకుంటారు. కాలేజీ చదువుల్లోకి అడుగు పెడతారు. అయితే వాళ్ళిద్దరినీ కాలేజ్ చదువు చదివించే స్తోమత తండ్రికి లేదు. రాఘవయ్య మదనపడుతూ ఉంటాడు. అప్పుడు పెద్ద కూతురు ధరణి తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. నాన్నా, నేను నా చదువు మానుకుంటాను, చెల్లిని చదివించండి నాన్నా. ఇక నుండి నేను కూడా మీతో పాటే పొలం పనులకొస్తాను అని చెప్పి తండ్రిని ఒప్పించి చెల్లెలు వసుధని కాలేజీ చదువులకు పంపిస్తారు. పండుగలకి సెలవులకి ఇంటికొస్తుంది వసుధ. అలా వచ్చి రాగానే అక్క చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 2 తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి మరీ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇక వాళ్ళిద్దరూ పెళ్ళిడికొస్తారు. ఒకరోజు రాఘవయ్య తన భార్యతో ఇలా అంటాడు. పక్కూర్లో మంచి సంబంధం ఉందని తెలిసినాళ్ళు చెప్తే ఇన్నాను జానకి. చాలా మంచి కుటుంబం. మన పెద్దమ్మాయి ధరణిని ఆ ఇంట్లోకిస్తే సుఖపడుద్ది. అబ్బాయి బాగా చదువుకున్నాడంట. అంత చదువుకున్నవాడు మన అమ్మాయిని చేసుకుంటాడంటారా? మన చిన్నమ్మాయి వసుధ కూడా బాగా చదువుకుంది కదండి. వసుధకు అతనే సరైన జోడు అనిపిస్తుంది. పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి ఎట్టా చేస్తాం జానకి. అయినా నువ్వు భయపడాల్సిన పనేమి లేదు. అబ్బాయి వాళ్ళ అమ్మ గురించి విన్నాను. ఆమెకి కాబోయే కోడలు పెద్దగా చదువుకోకపోయినా ఇష్టమేనంట. అట్లాంటి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నారని తెలిసింది. అయితే ఈ ఆలస్యం ఎందుకండి, ఇప్పుడే వెళ్ళిరండి. ఇక రాఘవయ్య పెళ్లి పనిపై వెళ్తూ తన కూతురు ధరణి ఫోటోలు తీసుకొని పక్క ఊరికి వెళ్తాడు. వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకుని వస్తాడు. మన అమ్మాయి ధరణి ఎంతో అదృష్టవంతురాలు. అట్టా వెళ్ళానో లేదో వెంటనే పెళ్లి ఖాయమైపోయింది. అమ్మాయి ధరణి, ఇదిగో అమ్మా అబ్బాయి ఫోటో అని కూతురికి అతడి ఫోటో ఇవ్వబోతాడు రాఘవయ్య. నాకు సిగ్గు నాన్నా, నేను చూడను. అయినా అబ్బాయి మీకు నచ్చాడంటే నాకు నచ్చినట్టే అంటూ ధరణి సిగ్గుపడుతూ లోపలికి పరిగెడుతుంది. ఎప్పుడు దానా ఆరాటం అంతా ఆ అబ్బాయి ఫోటో పైకంటే ఈ విషయాన్ని పట్నంలో చదువుకుంటున్న తన చెల్లెలకి చెప్పాలని అని వాళ్ళ నాన్నమ్మ అంటుంది. ఇక ధరణి టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి తన చెల్లెలు వసుధకి విషయం చెప్తుంది. వావ్, వాట్ సర్ప్రైజ్! కొద్ది రోజుల్లో మా అక్క పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా సంగతి సరే, మరి నీ సంగతేంటి? ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. పోయినసారి పండగకొచ్చినప్పుడు అతని ఫోటో కూడా చూపించావు. కానీ ఆ ఫోటోలో అతని ముఖం నాకు సరిగా కనిపించలేదే. కానీ సంగతేంటి? ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. పోయినసారి పండగకొచ్చినప్పుడు అతని ఫోటో కూడా చూపించావు. కానీ ఆ ఫోటోలో అతని ముఖం నాకు సరిగా కనిపించలేదే. కానీ చాలా బాగున్నాడు. నీకు తగ్గ ఈడు జోడు. మరి ఈ విషయం నువ్వు అమ్మానానికి ఎప్పుడు చెప్తావో? నేను దానికోసమే వెయిట్ చేస్తున్నానక్క. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడట. అటువైపు నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాగానే వచ్చి వెంటనే నేను కూడా అమ్మానానికి చెప్పేస్తాను. ఈలోగా నీ పెళ్ళైపోతుంది కదా. ఆ తర్వాత వెంటనే నాకు అతనికి పెళ్ళి. అది సరే, ఎంతకీ మా బావ ఫోటో నాకెప్పుడు చూపిస్తున్నావు? నేనే చూడలేదు, ఇంక నీకేం చూపించనే?
అదేంటక్క ఆ అబ్బాయి ఫోటో చూడకుండా మరి పెళ్ళికెలా ఒప్పుకున్నావు? నీకు తెలుసు కదా నా గురించి, నావన్నీ పాతకాలపు ఆలోచనలు, అభిప్రాయాలు. పెళ్లికి ముందే అబ్బాయిని చూడడం నాకిష్టం లేదే. ఓహో, నువ్వు సూపర్ అక్క. అయితే బావగారిని మొదటిసారి పెళ్లిలోనే చూస్తావన్నమాట. అప్పటి వరకు ఊహల్లోనే బావగారిని ఊహించుకుంటూ బ్రతికేస్తావు. పోవే, ఇంతకీ పెళ్ళెప్పుడక్క? వచ్చే నెల అని నాన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరొస్తున్నావు? ఎగ్జామ్స్ అవ్వగానే వచ్చేస్తానక్క. నీ పెళ్లిలో హడావుడంతా నాదే కదా. రేపు నా పెళ్లిలో హడావుడంతా నీది. అక్క, పెళ్ళైపోయిన తర్వాత బావగారి ప్రేమలో పడి ఈ చెల్లెలపై ప్రేమని మర్చిపోవు కదా. అది ఎప్పటికీ జరగదు. మనం ఇలాగే ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాం. ఇందులో ఎటువంటి అనుమానమే లేదు. పెళ్లికి వసుధ బయలుదేరి ఇంటికొస్తుంది. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారు. పెళ్లి పనులన్నీ హడావిడిగా జరుగుతూ ఉంటాయి. వసుధ అక్కని బాగా ముస్తాబు చేసి పెళ్లి కూతురుగా తయారు చేస్తుంది. అక్క, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఇక అందరూ కలిసి పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్తారు. పెళ్లికొడుకు వారి సాంప్రదాయం ప్రకారం తాళి కట్టే వరకు మొహం కనిపించకుండా పూలమాలలతో నిండిపోయి ఉంటుంది. వసుధకి తన బావముఖం చూడాలని ఎంతో ఆతృతగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా లోపల ధరణికి కూడా తనకు కాబోయే భర్త మొహం చూడాలని ఎంతో ఆతృతగా ఉంటుంది. బాబు, తాలిగట్టు నాయనా, భజంత్రీలు వాయించండి. ఇక మాంగళ్య ధారణ అయిపోతుంది. పెళ్లికొడుకు తన ముఖం మీద ఉన్నటువంటి పూలమాలలు తీయటంతో అతని ముఖం అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. అతన్ని చూసిన వెంటనే వసుధ ఆశ్చర్యపోతుంది. కానీ మిగతా వారందరూ సంతోషంగా ఉంటారు. ఇతను నేను ప్రేమిస్తున్న వ్యక్తి కదా. అక్కకి ఈ విషయం తెలిసి కూడా, పెళ్లి కొడుకు ఫోటో చూసి కూడా ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అవును, ఆ రోజు అక్కకి అతని ఫోటో చూపించినప్పుడు కూడా అతన్ని ఎంతో ఇష్టంగా చూసింది. అప్పుడే తన మనసులోకి ఈ చెడు ఆలోచన వచ్చిందన్నమాట. అక్క నాకింత ద్రోహం చేసిందని నేను కల్లో కూడా ఊహించలేదు. అక్క, ఈ రోజు నుంచి నువ్వు నాకు బద్ధ శత్రువ్వి. నా సంతోషాన్ని లాక్కున్న నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. ధరణికి కూడా తెలియకుండా తప్పు జరిగిపోతుంది. కానీ వసుధకి అతడిపై ఉన్న పిచ్చి ప్రేమ వల్ల వసుధ అపార్థం చేసుకుని నిజం తెలుసుకునే స్థితిలో లేదు. కోపంతో ఉన్న వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వసుధ కాలేజ్కి వెళ్ళిపోతుంది. ధరణి అత్తగారింట్లో భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ధరణి భర్త పనుందని చెప్పి పట్నం వెళ్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకరోజు ధరణి వాళ్ళ ఇంటి ముందు ఒక కారొచ్చి ఆగుతుంది. దాంట్లో నుంచి ధరణి చెల్లి వసుధ, ధరణి భర్త భరత్ ఇద్దరూ పెళ్లి చేసుకుని దండలతో దిగుతారు. అది చూసి ధరణితో పాటు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ వసుధ మాత్రం తాను ప్రేమించిన వాడినే భర్తగా పొందినందుకు తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఆమె ఎవరినీ పట్టించుకునే పరిస్థితుల్లో ఉండదు. ధరణి కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. వసుధ అవేమీ పట్టించుకోకుండా నిలబడి తన భర్తనే చూసుకుంటూ ఉంటుంది. ముందుగా షాక్లో నుంచి తేరుకున్న భరత్ తల్లి తండ్రి ధనుంజయ, అనసూయ ఇలా అంటారు. ఏమిట్రా అబ్బాయి ఈ పని? నువ్వేం చేసావో నీకేమైనా అర్థమైందా? కట్టుకున్న భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? ఏం బుద్ధిరా నీది? ఎంత అప్రతిష్ట మన కుటుంబానికి! మన గౌరవం మొత్తం మంటల్లో కలిపేశావు. అమ్మాయి, నీకైనా బుద్ధుండక్కర్లేదా? సొంత అక్క మొగుని పెళ్లి చేసుకుంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ చేసిన పని వల్ల జరగబోయే అనర్థాలకి ఏ మార్గాలు వెతకాలో అర్థంగాక తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. వసుదా, ఏంటి ఇది? నేను చూస్తుంది నిజమా అబద్ధమా? నువ్వు నా చెల్లెలవే. మనిద్దరం ఒకరి పట్ల ఒకరం ఎంత ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్ళం మర్చిపోయావా? నీ అక్క జీవితంలో నిప్పులు పోస్తావా? నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావా? నాకు పిచ్చెక్కిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇది అబద్ధమైతే ఎంత బాగుండనిపిస్తుంది. అయినా అది చిన్నపిల్ల, తనకి తెలియకపోతే మీ బుద్ధి ఏమైంది? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తారా? ఏడవ్వే అక్క, ఏడు. నేను కూడా ఇలాగే ఒంటరిగా కూర్చొని ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపాను. ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలి కదా. సవితి పోరునే తట్టుకోలేరు చాలామంది. అలాంటిది సొంత చెల్లె సవితిగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తానే అక్క. నా ఒక్కదానికి సొంతమైన నా మనిషిని నువ్వు పంచుకున్నావు.
అలాంటి నిన్ను ఊరికినే వదిలేస్తానా? ప్రతి క్షణం నరకం చూపిస్తాను. చెల్లి, ఇప్పుడు అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నీ ఇద్దరు కూతుళ్ళు ఇక్కడి నుండి సౌతులమ్మా అని చెప్పాలా? ఆ మాట విని అమ్మా నాన్న తట్టుకుంటారా? చెప్పవే, మన పుట్టింటి పరువు ఏమవుతుంది? ఎందుకు ఇలా చేసావు? అసలు నువ్వేనా? నీకేమైనా దెయ్యం పట్టిందా? ఆహా, ఏం నటిస్తున్నావే! నీ పెర్ఫార్మెన్స్ ముందు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనే. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి జరగని నంగనాచిలాగా దొంగెడుపులు మొదలుపెట్టావా? నీ ఏడుపులు కరిగిపోయి మోసపోయే రోజులు ఎప్పుడో పోయాయే. అది ఒకప్పుడు వసుధ. ఆ వసుధకి తన అక్కంటే పంచ ప్రాణాలు. కానీ ఇప్పుడున్న ఈ వసుధకి ఈ అక్కంటే బద్ద శత్రువు. నా జీవితంతో ఆడుకున్న నీకు మనశ్శాంతి లేకుండా చేస్తానే. వసుధ అక్కకి ఏ సమాధానమూ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ కూడా ఏమీ మాట్లాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తమామలిద్దరూ ధరణిని ఓదారుస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ధరణి వసుధల అమ్మానాన్నలు ధరణిని చూద్దామని అక్కడికొస్తారు. అక్కడ వసుధ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. తల్లిదండ్రుల్ని చూసిన వసుధ ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురై తడబడుతూ ఉంటుంది. ఇదేంటే, నువ్వెప్పుడొచ్చావు? అయినా మన ఇంటికి రావాలి గాని నేరుగా ఇక్కడికి వచ్చేసావేంటి? ఇక్కడికి వచ్చినట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కని చూడకుండా ఉండలేకపోయిందేమో లేవే, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చేసినట్టుందిలే. ఇలా అయితే ఎలానే? రేపు నీకు కూడా పెళ్ళయి అత్తారింటికి వెళ్తే అప్పుడు అక్క నీ పక్కనే ఉండదుగా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి తల్లి. నీకు అక్క అంటే ఎంత ప్రేమరా! ఒక్క క్షణం కూడా దాన్ని విడిచి ఉండలేవు. మీరిద్దరు ఇలాగే ఉండాలనే నా కోరిక తల్లి. నాకు ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. అప్పుడే పరిగెత్తుకుంటూ ధరణి అక్కడికొస్తుంది. వసుధకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. మౌనంగా అలాగే ఉండిపోతుంది. వెంటనే ధరణి కల్పించుకుని ఇలా అంటుంది. అమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడేనమ్మా. నువ్వెలాగున్నావు?